నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి సంక్షేమ పథకాలు అయితే పరుగులు తీస్తున్నాయి. సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు, మరి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆగస్టు నెలలో ఆయన చెప్పినారు. మరి అలాగైతే తల్లికి వందనం అనేది కూడా ఈ సంవత్సరంలోనే జూన్ నెల రేపు నెల అది కూడా బేస్తామని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కాకుండా కావాల్సిన వనరులను సమకూర్చే విధంగా ఉండాలి. సంక్షేమ పథకాలు ఉండి మరి జాబ్ అంటే ఇండస్ట్రియల్ను ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తాము, అప్పుడే ప్రజలు సురక్షితంగా ఉంటారు, జాబ్ వస్తాయి, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ భవిష్యత్తు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కృషి చేస్తారని మేమంతా ప్రజలంతా భావిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తప్పనిసరిగా ఇండస్ట్రియల్ ఏరియాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం.